ఆద్యంతం రచ్చ రచ్చ, ఆద్యంతం రచ్చ కాదు, ఏమీ లేదల్లా, ఉత్తదే డొల్లా. పార్లమెంట్ సమావేశాలు ఒక్కరోజు నడవలే, కావాల్సిన బిల్లులు వాళ్ళు క్లియర్ చేసుకున్నారు, అవతల పడ్డారు. అపోజిషన్ పార్టీలు సభ నడవడానికి వాళ్ళేం పెద్ద ప్రయత్నం చేసినట్టు కనబడలే, వాళ్ళ డిమాండ్ వాళ్ళదే. అధికార పక్షానికి ఎక్కువ బాధ్యత ఉండాలి, మరి వాళ్ళ డిమాండ్ ఏంది? ప్రధానమంత్రిని మాట్లాడమంటున్నారు, అమిత్ షాని మాట్లాడమంటున్నారు. ఈ అమ్మాయి లొల్లంతా ఎందుకు, ఫస్ట్ డేనే మాట్లాడిస్తే అయిపోద్దని మాట్లాడించి సభని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి, వాళ్ళు చేయలే. చివరికి ఒక్క క్షణం కూడా ఈ సభ సరిగ్గా నడవాలి, కావాల్సిన బిల్లులు క్లియర్ చేసుకున్నారు, అవతల పడ్డారు. ఎలాంటి చర్చలు లేకుండానే ముగిసిన పార్లమెంట్ సమావేశాలు. ఎంత ఖర్చు, ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు అయి ఉంటుంది? కోట్ల రూపాయల ఖర్చు అయింది ఇప్పుడు ఈ సమావేశాలకి. ప్రతిసారి ఇంతే ఉండదు, ఎవ్రీ డే కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మీరు చాట్ జీపీటీలో కొట్టండి, ఒక రోజు పార్లమెంట్ సమావేశాలకు అయ్యే ఖర్చు ఎంత? One second. ఇగో 2026-27లో లోక్సభకు కేటాయించిన మొత్తం బడ్జెట్ 1009 కోట్లు. ఇందులో ఇది కాదు మనం అడుగుతున్నది. ఓకే, ఎస్. No. 2026లో పార్లమెంట్ ఒక్కరోజు నడవడానికి ఎంత ఖర్చు అవుతుందో సుమారు లెక్క చూడొచ్చు. ఒక గంటకి 1.5 crore అట, గంటకి 1.5 కోటి ఖర్చు అవుతుందట. 6 గంటల పని దినానికి 9 కోట్లట, 8 గంటలకు 12 కోట్లు ఖర్చు అవుతుందట. ఒక్క నిమిషానికి పార్లమెంట్ నిర్వహణకు అయ్యే ఖర్చు 2.5 లక్షలు ఒక లెక్క ప్రకారంగా. అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, జస్ట్ అటు ఇటు ఉంటుంది అంతే, వేరియేషన్ పెద్దగా ఏమి ఉండదు, ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఒక నిమిషానికి పార్లమెంట్కి అయ్యే ఖర్చు 2.5 లక్షలు, ఒక గంటకు 1.5 కోటి, 1.5 కోటి, 6 గంటలకి 9 కోట్లు, 8 గంటలకు 12 కోట్లు. ఇక లెక్క ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నదో. Hmm. 2026 బడ్జెట్ సమావేశాల్లో 31 రోజులు ఇంటూ 9 కోట్లు, 279 కోట్లు అనే సుమారు అంచనా వస్తున్నది. ఇది అధికారిక ఖర్చు కాదు అని ఏదో అంటున్నారు, కానీ ఓవరాల్గా ఇంత ఖర్చు అవుతున్నది. ఏం జరిగింది? ఏమి లేదు, నథింగ్, జీరో. ఒక్క అంశం మీద, ప్రజలకు సంబంధించిన ఒక్క ఇష్యూ మీద డిస్కషన్ జరిగిందా? నీట్ లీక్, అయోధ్య విరాళాల చోరీ, విద్యార్థుల మీద లాఠీ ఛార్జీ మీద రచ్చ. లోక్సభ షెడ్యూల్ సమయంలో 15% సద్వినియోగం, రాజ్యసభ సమయంలో 39% చర్చలు. సభా సమయం వృధా పైన బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం. నీట్ పేపర్ లీక్ మీద చర్చ లేదు, అయోధ్య విరాళాల చోరీ మీద చర్చ లేదు, విద్యార్థుల పైన జరిగిన లాఠీ చార్జ్ మీద చర్చ లేదు. దేని మీద ఉన్నది? దేని మీద లేదు. ఇప్పుడు ఏం హైలైట్ అయిందంటే, భారత పార్లమెంట్ చరిత్రలో తొలిసారి లోక్సభ సమావేశాలు వందే మాతరం గీతాలాపనతో ప్రారంభమయ్యాయి. వందే మాతర గీతానికి చట్టపరమైన రక్షణ కల్పిస్తున్న జాతీయ గౌరవ అవమాన నిరోధక బిల్లు 2026కు రాష్ట్రపతి బుధవారం ఆమోదం తెలపడంతో అది చట్టంగా మారింది. ఆ మరుసటి రోజే సభలో గీతం పూర్తిగా 6 చరణాలు వినిపించారు. ఆ సమయంలో ప్రధాని, మంత్రులు, విపక్ష నేత సహా సభ్యులంతా సభకు హాజరయ్యారు. సమావేశాలు చర్చ లేకుండానే ముగియడంపై బీజేపీ కాంగ్రెస్ మధ్య యుద్ధం నడిచింది. ఈ పరిస్థితికి విపక్ష నేత రాహుల్ గాంధీనే కారణమని, కేంద్రం ఆయన అహంకారం వల్లే సభా సమయం వృధా అయిందని విమర్శించారు. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. కీలకమైన అంశాలపై చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోయిందని జైరాం రమేష్ విమర్శించారు. అరుపులు, కేకలు, నినాదాలు, వాయిదాలతో ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అవే నినాదాలతో గురువారం నిష్ఫలంగా ముగిశాయి. గత నెల 20వ తేదీన ప్రారంభమైన సమావేశాల్లో ఏ ఒక్కరోజు పూర్తి సమయం చర్చ జరగలే. నీట్ పరీక్ష పేపర్ లీక్, అయోధ్య రామాలయంలో కానుకల చోరీ, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, పెల్లెట్ల ప్రయోగం, E20 పెట్రోల్ తదితర అంశాలపైన ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని
విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించినాయి. ముఖ్యంగా లోక్సభను విపక్షాలు దాదాపు పూర్తిగా స్తంభింపజేసినాయి. ఈ సెషన్లో లోక్సభలో చర్చకు నిర్దేశించిన సమయంలో 15% సద్వినియోగమైంది. మొత్తం ప్రశ్నోత్తరాల సమయంలో 1% మాత్రమే సద్వినియోగమైంది. అంటే మొత్తంగా 9 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. ఎంత? 9 నిమిషాలు. రాజ్యసభ సమయం 39% సద్వినియోగమైంది. సభ స్తంభించినప్పటికీ లోక్సభ ఎలాంటి చర్చ లేకుండానే 10 బిల్లులు ఆమోదించింది. పరీక్షా పేపర్ల లీక్ నిరోధక బిల్లుపై మాత్రమే 10 గంటల పాటు చర్చ జరిగింది. వందే మాతర గీతాన్ని అవమానించే వారిని శిక్షించేందుకు ఉద్దేశించిన జాతీయ గౌరవ అవమాన నిరోధక బిల్లు 2026 పైన 2 సభ్యులు మాట్లాడారు. బిల్లు కొద్ది నిమిషాల చర్చతో ఆమోదం పొందింది. మొత్తంగా లోక్సభ ఈ సెషన్లో 12 బిల్లులు ఆమోదించింది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, విదేశీ విరాళాల నియంత్రణ బిల్లులు ఈ సెషన్లో ఆమోదింప చేసుకోలేకపోయింది. విదేశీ విరాళాల సవరణ బిల్లు పైన విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ప్రభుత్వం దాన్ని జేపీసీ పరిశీలనకు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది. 18 రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా గురువారం లోక్సభకు హాజరయ్యారు. ఆయన సభలోకి అడుగుపెట్టిన 4 నిమిషాలకే సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఏడికి పోయిన మరి ఇన్ని రోజులైనా కేంద్ర హోంశాఖ మంత్రి ఇన్ని రోజులు ఎక్కడ పోయిండు? ఇప్పుడు మీరు ఆ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ అంశం చర్చ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలే? అసలు అవసరమైతే ప్రభుత్వమే మేము రెడీగా ఉన్నామని చెప్పాలా? అయోధ్య విరాళాల చోరీ చర్చ పెట్టాలి కదా, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చర్చ పెట్టాలి కదా. E20 పెట్రోల్ దేశాన్ని కుదిపేస్తున్న అంశం అది. నాలుగు నిమిషాల ముందు వచ్చిందట మొత్తం 18 రోజుల తర్వాత. ఎంటర్ అయిన 4 నిమిషాలకు సభ నిరవధిక వాయిదా.